This video is for educational and informational purposes only. Please do your own research before applying. కొడితే ఇలాంటి గవర్నమెంట్ ఉద్యోగాలే కొట్టాలి. సో ఒక్కసారి ఈ ఉద్యోగం సాధిస్తే లైఫ్ సెట్ అయిపోయినట్లే. ఇందులో ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి ఇలా చాలా రకాల వేకెన్సీస్ ఉన్నవి. టోటల్ 930కి పైగా వేకెన్సీస్ కోసం ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. వీటికి బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఏ విభాగంలో మీరు డిగ్రీ పూర్తి చేసినా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం అయితే లేదు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు ఇంపార్టెంట్ డేట్స్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ప్రభుత్వ ఆఫీసుల్లో చేసే డాటా ఎంట్రీ ఉద్యోగాలకు సంబంధించి కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 30,000 జీతం అయితే పొందొచ్చు. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా అప్లికేషన్ ఫీ తీసుకోకుండా సెలెక్షన్ చేస్తారు. సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. ఇదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు యూపీఎస్సీ వాళ్ళైతే సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐఎఫ్ఎస్ ఇలా చాలా రకాల వేకెన్సీస్ కోసం ఈ 2026 ఇయర్లో రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఊరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ వచ్చేసి యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు చాలా రకాల రోల్స్ కోసం ఇందులో రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నేను ఇదే వీడియోలో ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్తాను. ఎలాంటి రోల్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నవి, ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో మీకు వేకెన్సీస్ ఏమేమి ఉంటాయంటే ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు, ఇండియన్ ఫారెన్ సర్వీసు, ఇండియన్ పోలీస్ సర్వీసు, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ గ్రూప్ ఏకి దిగి వస్తుంది. ఇంకా గ్రూప్ ఏలోనే ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీసు, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీసు, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీసు, ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీసు, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసు, ఇండియన్ పోస్టల్ సర్వీసు, ఇండియన్ పిఎన్టీ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీసు, ఇండియన్ రైల్వేస్ మేనేజ్మెంట్ సర్వీసు ఇలా టోటల్ 23 సర్వీసెస్లో 933 వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీకు ఇందులో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇలాంటి వేకెన్సీ అన్ని ఇందులోనే ఉంటాయి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏముండాలంటే మీరు ఏ విభాగంలో డిగ్రీ పూర్తి చేసినా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎలాంటి ఎక్స్పీరియన్స్, ఎక్స్ట్రా స్కిల్స్ ఏం అవసరం లేదు. డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎవరైనా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 1 ఆగస్టు 2026 కల్లా మినిమం 21 నుంచి మ్యాక్సిమం 32 ఇయర్స్ ఉండాలి. ఇది జనరల్ వాళ్ళకు ఉంటుంది. తర్వాత బిట్వీన్ బాండ్ డేట్స్ కూడా ఇచ్చారు. 2 ఆగస్టు 1994 నుంచి 1 ఆగస్టు 2005 మధ్యలో పుట్టిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఇంకా కేటగిరీని బట్టి, పోస్ట్ని బట్టి ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మీరు ఒకసారి కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. క్లియర్గా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి స్టేజ్ 1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. దాని తర్వాత స్టేజ్ 2లో మీకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత ఫైనల్గా ఇంటర్వ్యూ. ఈ మెయిన్స్ ఇంటర్వ్యూని బేస్ చేసుకొని ఫైనల్గా ఒక మెరిట్ లిస్టుతో సెలెక్షన్ చేస్తారు. సో మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ చూడండి. ఫస్ట్ జనరల్ స్టడీస్ పేపర్ 1లో మీకు 200 క్వశ్చన్స్, 2 hours, 1/3 నెగిటివ్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. తర్వాత మీకు పేపర్ 2లో కూడా 200 క్వశ్చన్స్, 2 hours, 1/3 నెగిటివ్ అయితే ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకు మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్లో మీకు మొత్తం 9 పేపర్స్ ఉంటాయి.
అంటే 9 పేపర్స్ ఉంటాయన్నమాట. ఇందులో 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి. ఇండియన్ లాంగ్వేజెస్ ఒకటి, అంటే మన సొంత లాంగ్వేజ్ ఏదైనా ఒకటి, దాంతో పాటు ఇంగ్లీష్ సబ్జెక్టు 2 క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటాయి. టోటల్ మీకు 1750 మార్క్స్‌కి ఎగ్జామ్ ఉంటుంది. ఇంకా పర్సనాలిటీ టెస్ట్ అని చెప్పి 275 మార్క్స్ ఉంటుంది. మీకు ప్రతి పేపర్‌కి 3 అవర్స్ డ్యూరేషన్ అయితే ఇస్తారు. సో ఇలా మీకు స్టేజ్ 2లో కొంచెం డిస్క్రిప్టివ్ నేచర్ ఉంటుంది. ఈ 9 పేపర్స్ అనేటివి డిస్క్రిప్టివ్ నేచర్ ఉంటాయన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని మీకు టోటల్ 1750 మార్క్స్‌కి, అలాగే ఇంకా పర్సనాలిటీ టెస్ట్ అన్నీ కలిపి ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ ద్వారా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. సో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతేనేమో అనంతపూర్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో కండక్ట్ చేస్తారు ప్రిలిమినరీ ఎగ్జామ్స్. తర్వాత తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, హనుమకొండలో ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ మాత్రం తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడలో కండక్ట్ చేస్తారు. సో మీకు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి నోటిఫికేషన్ అనేది 4th ఫిబ్రవరి 2026 రోజు రిలీజ్ అయింది. అండ్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 24th ఫిబ్రవరి 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి డేట్ కూడా ఇచ్చారు. 24th మే 2026 రోజు ప్రిలిమ్స్ అయితే కండక్ట్ చేస్తామని కూడా డేట్ కూడా ఇచ్చేశారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ అయితే లేదు. ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. మిగతా వాళ్ళకి మెయిన్స్కి 200 ఉంటుంది, ప్రిలిమినరీకి 100 ఉంటుందన్నమాట. సో ఇలా ప్రిలిమ్స్కి, మెయిన్స్కి సపరేట్గా తీస్తున్నారు. ఇది అఫీషియల్గా యూపీఎస్సీ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకున్నప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను రఫ్గా, దాని తర్వాత చూసాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవచ్చు. అంటే ఈ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేశాక ఫోటో, సిగ్నేచర్ అడుగుతుంది. అది కూడా ఇచ్చేసాక ఫీ ఉంటుంది. ఫీ ఉన్నవాళ్ళు అది కూడా కేటగిరీని బట్టి ఉంటుంది అనమాట. ఉన్నవాళ్ళు చేసేసి సరిపోతుంది. చేశాక సబ్మిట్ చేస్తే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది సబ్మిట్ చేసేటట్లు. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్‌ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీరు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే అన్నీ చదువుకున్నాక ఈమెయిల్ వెరిఫై చేసుకోవాలి, మొబైల్ వెరిఫై చేసుకొని క్రియేట్ అకౌంట్ పైన, క్రియేట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసి క్రియేట్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ లాగిన్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ మీరు మొబైల్ ఓటీపీ దగ్గరైనా లాగిన్ కావచ్చు, ఈమెయిల్ పాస్వర్డ్ దగ్గరైనా లాగిన్ కావచ్చు, లేదా యూఆర్ఎన్ అండ్ పాస్వర్డ్ దగ్గర కూడా, అంటే రిజిస్టర్డ్ నెంబర్ ఇంకా పాస్వర్డ్ దగ్గర కూడా లాగిన్ కావచ్చు. ఏదో ఒకటి 3 దాంట్లో ఏదో ఒకటి యూజ్ చేసి లాగిన్ అయిపోయి మీ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసి ఫోటో, సిగ్నేచర్ అవి కూడా అడుగుతుంది. అది కూడా ఇచ్చేసాక లాస్ట్కి ఉన్న వాళ్ళు పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఫస్ట్ ప్రిలిమినరీ పెట్టేసి దాని తర్వాత మెయిన్స్ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళైతే చాలా రకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇవి బెస్ట్ జాబ్స్, ఇండియాలోనే ఒక గవర్నమెంట్ జాబ్స్లో చూసుకుంటే ఇవి బెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. మీకు గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని అయితే వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేశా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్‌లో అడగండి. నేను ప్రతి కామెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను.